అయిందా? ఇది సమస్త జగత్ సృష్టి నిర్దేశేన ప్రాక్ సృష్టిర్ అద్వితీయం సృష్టారం ఆచష్టే. ఈ విధంగా తైత్తరీయ శృతి మనకు కనిపించినందువల్ల సృష్టికి పూర్వము అద్వితీయమైన స్రష్ట అంటే సృష్టి చేసేవాడు ఒకడు ఉన్నాడు అనేది మనకు అవగాహనకు వస్తుందా లేదా? ఏకోహం బహుశ్యాం ప్రజాయేయ అన్నప్పుడు నేను ఒకటిగా ఉన్నాను, అనేక సృష్టి చేయాలి అన్నప్పుడు సృష్టికి పూర్వం ఒకడున్నారా నలుగురున్నారా? అది అద్వితీయ తత్వం. ఆ అద్వితీయ తత్వమై ఒకటిగా ఉన్నది అనేక రూపములుగా అయింది అని. ఇది సద్రూప సృష్ట, అసద్రూప సృష్ట, జడరూప సృష్ట, చైతన్య రూప సృష్ట. చైతన్యమై సద్రూపమై ఉన్న కారణం నుంచి ఈ సృష్టి అంతా కూడా వచ్చినట్టు మనకు తెలుస్తుంది. తదత్ర యల్లక్షణం బ్రహ్మ కారణత్వేన విజ్ఞాతం తల్లక్షణమేవ అన్యత్రాపి విజ్ఞాయతే. ఈ యొక్క రూపంలో బ్రహ్మకు ఏ లక్షణం అయితే చెప్పబడిందో వేరే వేరే ఉపనిషత్ మంత్రాల్లో కూడా బ్రహ్మకు లక్షణం వేరే. సక్రమ సత్యజ్ఞానం అనంతమని చెప్పారు బ్రహ్మకి. ఇంకా వేరు వేరు వాక్యాల్లో కూడా బ్రహ్మ యొక్క లక్షణము చెప్పబడుతుంది. ఏంటిది? సదేవ సౌమ్యదమగ్ర ఆసీదేకమేవా ద్వితీయం. ఈ సృష్టికి ముందు ఆ సద్రూపమైన పరమాత్మనే ఉండింది, అది ఏకము అద్వితీయమై ఉంది. ఆ తత్వం ఏంటిది? ఏకమై ఉంది అంటే అద్వితీయం అంటే ద్వైత భిన్నమై ఉంది, ఒకటిగా ఉండింది. అయిందా? తదైక్షత అది చూసింది. ఏమని చూసింది? మీరు చూసుకున్నట్టు కాదు, చూసింది. బాహుశ్యాం ప్రజాయేయ ఏం అనేక ముదునుగాక అని. అది యొక్క చూసింది అంటే దాని కళ్ళునే చూసేదానికి. మాయ సంకల్ప సృష్టి అంటే మాయా సంకల్ప రూపంలో అయిపోయింది. ఆ మాయ మళ్ళీ నామరూపాలతో వ్యాకృతమై పోయింది అని. తేజో సృజత సృష్టి చేయాలనుకున్నాడు. మొదలేమన్నాడు ఆయన? ప్రశ్న వేసేప్పుడు ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి అని మాకు చెప్పింది కదా. మరి ఇంకో దగ్గర ఇట్లుంది అంటే తేజో అసృజత అన్నాడు. ఇక్కడ కూడా వచ్చింది కదా. ఎందుకంటే ఆయన చూశాడు, అనేకంగా అనుకున్నాడు, ఆ తేజస్సును సృష్టి చేశాడు. మరి ఇక్కడ మధ్యలో వచ్చింది ఎందుకు? మరి తస్మత్ ఆత్మన ఆకాశ, ఆకాశ సంభూత, ఆకాశ వాయు, వాయురగ్ని అనేది మూడవది కదా అగ్ని. మరి ఇక్కడేమో తేజో అసృజత అంటే ఒకేసారి తేజస్సును సృష్టి చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇది తదా ఆత్మావా ఇదమేక. మరి అక్కడ ఎందుకు కనిపించింది అంటే అది వరకు రెండు సృష్టి అయిపోయినాయి, మూడోది ఇప్పుడు సృష్టి చేశాడని మనం అర్థం చేసుకోవాలా. ఆకాశం వాయువు అయిపోయింది, మళ్ళీ ఇంకేం చేయాలనుకున్నాడు? మళ్ళీ తేజస్సుని చేశాడు. లేదా తేజస్సు మళ్ళీ అవి అది వరకే ఉండుంటాయి కాబట్టి, లేదా చేసి ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి సృష్టి జరిగిందని ఒక దగ్గర చెప్పింది కదా. ఆత్మావా ఇదమేక ఏవాగ్రాసీన్ నాణ్యత్ కించన విషతు స ఇక్షత లోకాన్ సజే. ఇదమేక అగ్రే అంటే సృష్టికి పూర్వము ఆత్మ మాత్రమే ఉండింది. మరి నాణ్యత కించన అన్యత కించన అంటే వేరే ఏది కూడా కొంచెం కూడా లేదు. స ఐక్షత లోకాన్ని సజే అది చూసింది, సంకల్పం వచ్చింది, ఈ సమస్త లోకాలు నేను సృష్టించునుగాక అనుకుంది. అనుకొని ఏం చేసింది? సృష్టి చేసింది. ఇది ఏవం జాతీయకస్య కారణస్వరూప నిరూపణ పరస్య వాక్యజాతస్య ప్రతి వేదాంత విగీతార్థత్వాతో. ఈ రకంగా నువ్వేమో రకరకాలుగా వచ్చిందన్నావు కదా. సృష్టి వేరువేరుగా అవుతాయి కావచ్చుగా, కారణం ఎవరు? ఒకడే అద్వితీయమైన చైతన్యం మాత్రమే కారణము. కారణంలో ఏ విరోధం లేదు. సృష్టి పరంపరలో విరోధం ఉంటే ఉండవచ్చు. అది ఒకసారి ఒక రకంగా జరిగింది, ఒకసారి ఒక రకంగా జరిగింది, ఒకరోజు ఒక రకంగా. మీరు మనమే ఉన్నాము, ఒకరోజు ఒక రకంగా చేసాం, ఒకరోజు ఒక రకంగా చేసాం, ఒకరొక రకంగా చేసాం. మన ఇంట్లో సృష్టిని చేస్తామా లేదా? ఒకరు అన్ని ఎట్లా చేస్తామా? కానీ చేసింది ఒకటేగా. చేసిన వాటిలో ఏమాత్రం మనకు విరోధం రాలేదు. అట్లాగే రకరకాలుగా సృష్టిని కనిపిస్తే కనిపించవచ్చు కాక సృష్టి కర్త కారణం ఎవరు? ఒక్కడే అద్వైతమే సత్యమే జ్ఞానస్వరూపమై ఉన్న తత్వం ఒక్కడే కాబట్టి దాన్ని మనము స్వీకరించాలి. దానిలో ఏమాత్రం విరోధము కార్య విషయంతో విగానం దృశ్యతే అంటే ఈ సృష్టి విషయంలో విరోధం మనకు కనిపిస్తూ ఉంది. కానీ కొంచెం ఆకాశాదిక సృష్టి, ఒక్కొక్క దగ్గర ఆకాశం మొదలుకొని సృష్టి జరిగింది. కొంచెం తేజాదిక ఇత్యేవం జాతి, ఒక్కొక్క దగ్గర తేజస్ నుంచి మొదలుపెట్టింది అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి సృష్టి విషయంలో విరోధం ఉంటే ఉండొచ్చు, కానీ సృష్టికర్త విషయంలో మాత్రం విరోధము లేదు. నచ కార్య విషయేన విగానేన కారణమి బ్రహ్మ సర్వ వేదాంతేషు అవిగీతం అధిగమ్యమానం అవివక్షితం భౌతమరతీతి శక్యతే వక్తుం. నువ్వంటావు కార్య విషయంలో విరోధం ఉంది కాబట్టి కారణ విషయంలో కూడా విరోధం వస్తుంది అని ఒకవేళ అంటావేమో. ఎందుకంటే కార్యంలో విరోధం ఉంది కాబట్టి కారణంలో కూడా విరోధం ఉండాలా.
ఎందుకంటే ఈ కార్యం చేసిన వాడు వేరే, ఆ కార్యం చేసిన వాడు అని విరోధం వస్తుంది. నష్టం ఏమవుతుంది అని ఒకవేళ అడుగుతామేమో, ఆ విధంగా అయ్యేదానికి అవకాశము లేదు. ఎందుకంటావా, అతి ప్రసంగం. అతి ప్రసంగం అంటే ఏంటిది? ఉన్నదానికంటే ఎక్కువ మాట్లాడడం అతి ప్రసంగం అంటారు. వాళ్ళు అతి ప్రసంగయ్యా, ఉన్నది లేదంతా కూడా వాగుతా అంటే, నువ్వు కార్య విషయంలో అది భేదం ఉన్నంత మాత్రం చేత కారణ విషయంలో భేదం ఉండాలి. ఇంటింట్లో రకరకాల వేరు వేరు కార్యాలు చేస్తాం. ఒకసారి అన్నం వండాం, ఒకసారి కూర వండాం, ఒకసారి మొదలు కూర వండాం, తర్వాత అన్నం వండాం, ఒకసారి చట్నీ మొదలు చేసాం, తర్వాత కూర అన్నం వండాం. కానీ చేసిన వాడు ఒకడే ఉన్నాడు కదా, కార్యాలు భేదం అందువల్ల చేసిన వాడు భేదం అంటావా ఇంట్లో వాళ్ళని ఆనము. అట్లాగే సృష్టిలో వేరువేరుగా ఉండొచ్చు కాక కార్యభేదం చేత కారణభేదం కూడా వస్తుందానికి నమ్మకం ఏది అవకాశము అదే అతి ప్రసంగం కిందకి వచ్చేస్తుంది. సమాధాస్యతి చాచార్య కార్య విషయమపి విగానం నా వేదశ్రుతే. దానికి ఆచార్యులు ఎవరు వ్యాస భగవంతులు చెప్తున్నారు, కార్య విషయమపి విగానం నా వేదశ్రుతే నిత్యారభ్య. ఏది 2వ అధ్యాయంలో 3వ పాదం 1వ సూత్రంలో ముందు చెప్పబోతాడు. నా వేద అశ్రుతే ఇత్యారభ్య. భవేదపి కార్యస్య విగీతత్వం అప్రతిపాద్యత్వాత్ నహి అయం సృష్ట్యాది ప్రపంచ ప్రతిపాదయిష్యత. కార్యంలో రకరకాలుగా తేడా ఉండవచ్చు. ఆ కార్యాన్ని గురించి మేము ప్రతిపాదన చేయడం మా యొక్క ఉద్దేశం కాదు. కార్యానికి కారమైన పరమాత్మను మేము ప్రతిపాదన చేయాలంటున్నాం. కార్యం ఎట్లుండో మాకు దీనికి అంతా కూడా ఒక్కడేనో, ఆ ఒక్కదాన్ని తెలుసుకునే దానికి మేము చెబుతూ ఉన్నాం. కార్యం ఎట్లుంటే మాకేంటి, కార్యం పని దీనిలో కూడా వచ్చింది కదా నిన్న కాదు మొన్న గౌడపాది కారికల్లో వీళ్ళు ఇట్లా సృష్టి అయింది అంటారు, వాళ్ళు అట్లా సృష్టి అయిందా, వాళ్ళు ఇట్లా సృష్టి అయిందా, వీళ్ళు సృష్టి అయింది అంటారు. ఇవన్నీ ఎట్లయితే మాకేంది, అసలు అది అసత్యం అంటున్నాము, మాకు దానిలో ఏం విప్రతిపత్తి లేదు, ఉన్నది ఒకటే తత్వం మేము అనుకుంటున్నాం అని ఎట్లా చెప్పారో ఇక్కడ కూడా అంతే. కార్యంలో భేదం ఉంటే ఉండొచ్చు గాక కార్యం ద్వారా కారణాన్ని తెలుసుకో. ప్రతిపాదన ఏంటిది, ఆత్మను ప్రతిపాదన చేస్తున్నాం కానీ మేము కార్యాన్ని ప్రతిపాదన చేయడం ఎట్లా సృష్టి అయితే మాకేం ఉండని గాక సృష్టి కానీ సృష్టికర్త ఒకడు ఉన్నాడు, వాడు ఏకము నిత్యం సత్యము, దాన్ని తెలుసుకోమని చెప్తున్నాం, దాని ప్రతిపాదన చేస్తున్నాము. అందువల్ల నహి తత్ ప్రతిబద్ధ కచ్చిత్ పురుషార్థో దృశ్యతే శ్రూయతేవా. దాని ఆ కార్యాన్ని తెలుసుకునే దాని కొరకు కాల్యం కొరకు అది ఏమన్నా పురుషార్థమా? పురుషార్థం అంటే పురుషార్థం అన్ని 4 ఏంటిది? ధర్మం, అర్థం, కామం, మోక్షము. మోక్ష స్వరూపం అంటే బంధం నుంచి విడిపడము. ఈ ప్రపంచాన్ని తెలుసుకో, దీన్ని ఎట్లా జరిగిందని తెలుసుకో అనే దానికి ఏమైనా పురుషార్థం కాదు కదా. వాస్తవిక పురుషార్థం ఏంటిదంటే జనమన్న ప్రవాహ రూపమైన మోక్షం. ఆ మోక్షం ఎట్లా కలుగుతుంది? వాస్తవిక స్వరూపమైన తత్వాన్ని తెలుసుకుంటే తత్వజ్ఞానం కలిగితే నీకు మోక్షం కలుగుతుంది అన్నారు. కానీ ఈ కార్యరూప ప్రపంచం జ్ఞానం కలిగితే నీకు మోక్షం కలుగుతుంది ఎక్కడ చెప్పబడిందా? చెప్పబడలేదు. నచకల్పయితుం శక్యతే ఉపక్రమోపసంహారాభ్యాం తత్ర బ్రహ్మ విషయై వాక్యై సకామ ఏకవాక్యతాయ గమ్యమానత్వాత్. అందువల్ల ఉపక్రమము అంటే ప్రారంభము, ఉపసంహారం అంటే అంతం ఏదైతే ఉందో బ్రహ్మకు సంబంధించిన వాక్యాల ద్వారానే ఏకవాక్యత్వాన్ని మనకు అవగాహన చేయిస్తుంది. ప్రారంభంలో వాక్యం అదేను, చివరిలో వాక్యము, ఈ 2 కలిపి ఏకవాక్యతని మనకు బ్రహ్మను గురించే చెబుతుంది. దర్శయతి చ సృష్ట్యాది ప్రపంచస్య బ్రహ్మ ప్రతిపత్త్యర్థం. మనకు సృష్ట్యాది ప్రపంచాన్ని దేని కొరకు చూస్తున్నా అంటే బ్రహ్మ ప్రతిపత్తి అంటే బ్రహ్మము తెలుసుకునే దాని గురించి చెప్పబడింది. కాబట్టి అద్వైత సిద్ధి రాసిన మధుసూదన సరస్వతి కూడా అద్వైత సిద్ధి ద్వైత మిథ్యాత్వపూర్వకత్వాతో ప్రథమం ద్వైతమేవ ప్రతిపాద్యతే అని మొదలుపెట్టాడు ఆయన. అద్వైత సిద్ధి కలగాలంటే మళ్ళీ ద్వైత మిథ్యాన్ని చూపిస్తే కదా అద్వైత సిద్ధి కలుగుతుంది. ద్వైతం ఏంటిది? ఫలానా అన్నారు. ఇప్పుడు నీకు ప్రపంచాన్ని ఎందుకు చూపించారంటే ప్రపంచం ద్వారా దానికి కారణభూతమైన తత్వాన్ని తెలుసుకునే దాని కొరకు దాన్ని చేస్తున్నాం. అన్నేన సౌమ్య శృంగేన ఆపో మూలమన్విచ్చ అన్నాడు. అన్నేన సౌమ్య, అన్నం అంటే ఏంటిది? పృథివీ అనుకోండి, దాని శృంగేన అంటే దానికి కారణము, మూలం అన్విచ్చ అంటే పృథివీ కారణం వెతుకు అన్నారు. ఏంటిది? జలము కదా. తర్వాతనేమో అనివిచ్చ అద్భి సౌమ్య శృంగేన తేజో మూలం అనివిచ్చ, జలం ద్వారా దానికి కారణభూతమైన అగ్నిని వెతుకు అన్నారా? అదే పృథివీ ద్వారానేమో దానికి కారణభూతమైన జలాన్ని వెతుకు, జలం ద్వారానేమో దానికి కారణభూతమైన అగ్నిని వెతుకు అనివి. తేజస సౌమ్య శృంగేన సన్మూలం అన్విచ్చ, దాని ఆ తేజస్సు ద్వారా దానికి మూల కారణమైంది, దానికి మూలమైంది. అక్కడికి ఎక్కడ పోతావు అక్కడ పో.
నదిని పట్టుకుంటే నది ఎక్కడ పుట్టిందో అక్కడ పోతాము, తనకి ఎదురుగా పోతే. అవునా కాదా? నది ఎక్కడ పుట్టిందో తెలుసుకోవాలంటే కృష్ణా నది, దాన్ని పట్టుకొని పోతూ ఉంటే అక్కడికి పోతాము. మరి దాన్ని తెలుసుకునే దానికి దీన్ని పట్టుకోమన్నారే కాదు. ఎవరు అన్నారు కదా, ఒక గుడ్డోడు దాని చుట్టూ ప్రహరీ ఉంది, ఆ ప్రహరీ ఒకటే ద్వారం ఉంది, ఆ ద్వారం అని నేను బయటకు పో ఎట్లా పోవాలంటే ఒక గోడ పట్టించుకొని దీన్ని చుట్టూ తిరుగుతూ పో, ద్వారం వస్తుంది, బయటికి వెళ్ళిపోమన్నారు. ఒకటే కోటకు ఒకటే ప్రహరీ గోడ, ఆ గోడ నుంచి బయటికి పోవాలా, పడుకొని కళ్ళు కనిపించవు, ఎట్లా పోవాలి అంటే గోడను పట్టుకోమన్నాడు. ఇది పోయి దీని చుట్టూ పట్టుకొని పోతుండే ఎక్కడ ద్వారం వస్తుందో అక్కడ బయటకు పోమన్నాడు. అంటే ద్వారాన్ని తెలుసుకోవాలంటే దీన్ని పట్టుకొని పోవాలి కదా. అట్లాగే మూలాన్ని తెలుసుకోవాలంటే ఈ సృష్టిని పట్టుకొని పోతేనే నీకు మూలం కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. ఒక్కొక్కసారి మనం అట్లాగే చేస్తూ ఉంటాం. దారి పట్టుకొని పోవా, ఎక్కడో ఒక దగ్గర మనకు లక్ష్యం వస్తుంది అనుకుంటాం లేదా. అట్లాగే నువ్వు మూల కారణాన్ని వెతకాలంటే దాని కార్యభూతాన్ని పట్టుకుంటే కానీ అక్కడికి వెళ్ళగలుగుతామని ఈ విధంగా మనకు ఛాందోగ్య శృతి చెబుతుంది. మృదాది దృష్టాంతైశ్చ కార్యస్య కారణేనా భేదం వదితుం సృష్ట్యాది ప్రపంచ శ్రావ్యతే ఇది గమ్యతే. ఇప్పుడు కొన్ని మృదాది దృష్టాంతాలు కూడా ఉన్నాయి. మట్టి మృతికేత్యేవ సత్యం నేనాస్తి కించన, ఇది బహుభాండ రూపం అని మనం రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాను. సువర్ణమేకం బహుభూషణ అని, బంగారం ఒకటే రకరకాలుగా ఆభరణాలు ఉంటాయని. ఇక మృల్లోహాది ఎందుకు ఇచ్చారు అంటే కార్యము కారణానికంటే భిన్నమైంది కాదు అని చూపించేదాని కొరకు ఆ ఉపదేశాలు ఇచ్చారు. మృదాది దృష్టాంతైశ్చ, ఆ దృష్టాంతాలతో కార్యసకారణైన అభేదం, ఈ కార్యజాతమైన ప్రపంచము కారణానికంటే అభేదం అంటే అభిన్నం అని చెప్పేదాని కొరకు వదితం సృష్ట్యాది ప్రపంచ శ్రావ్యత. ఇది సృష్ట్యాది ప్రపంచం అంటే కార్యము, ఆ కార్యము ఆ కారణానికంటే భిన్నమైంది కాదు అని దాన్ని చెప్పేదాన్ని. తదాచ సంప్రదాయ విధో వంతి, దాని గురించే సంప్రదాయ విధ అంటే వేదాంత సంప్రదాయాన్ని మరి తెలుసుకున్న వాళ్ళు, లేదు ఆ పరమాత్మ సత్వాన్ని తెలుసుకున్న సంప్రదాయస్తులంతా కూడా చెప్తున్నారు. ఏంటిది? మృల్లోహ విస్ఫులింగాద్దే సృష్టిర్య చోదిత అన్యథా ఉపాయస్థో అవతారాయ నాస్తి వేదగతంచన. మృతు అంటే మట్టి, లోహము ఏకైన నికృంతైన సర్వం సన్మయం పడుతుంది అని ఒక గోళ్ళు గిల్లుకునేదాన్ని మనం చూస్తే సమస్తం లోహంతోనే అయింది, ఒక మట్టి పిడితను చూస్తే సమస్తం మట్టి పిడితోనే అయింది అని. ఇలాంటి తర్వాత ఏంటిది? యదా అగ్ని విస్ఫులింగ, అగ్ని నుంచి ఎట్లాగైతే మినుగులు వస్తూ ఉంటాయి పైకి. ఈ దృష్టాంతి ఈ రకంగా సృష్టి చెప్పిందా లేదా? అది ఎందుకు చెప్పబడింది అంటే ఉపాయ సో అవతారానికి, అది ఒక సాధన మాత్రం. కార్యాన్ని బట్టి కారణం దగ్గరికి పోయేవాళ్ళు. ఈ విస్ఫులింగాలు దానికంటే భిన్నం కాదు, ఈ మట్టి ముంతలు మట్టి కంటే భిన్నం కాదు, ఈ ఇనుప ముక్కలతో చేసింది ఇనుము కంటే భిన్నం కాదు అని తెలుసుకున్న దానికి ఉపాయం అంటే సాధనము. ఏదైనా ఉపాయం చెప్పండి అంటాం కదా, అయితే లేకపోతే ఉపాయం అంటే ఏంటిది? సాధనం. అవతారాయ అంటే దాన్ని తెలుసుకునేదానికి నాస్తి భేద కథంచన, కార్యకారణంలో ఎప్పుడు కూడా భేదము లేదు. కథంచన ఏ రూపంలో కూడా లేదు, ఎప్పుడు కాదు ఏ రూపంలో కూడా కార్యానికి కారణానికి భేదం లేదు. భేదం ఉందంటే అది దానికి కారణం కాదు. భేదానికి ఇప్పుడు జామ గింజకున్న జామ చెట్టుకు భేదం ఉంటుందా? ఉంది అంటే ఆ జామ చెట్టుకు అది పుట్టినట్టే, జామ గింజకు అది పుట్టినట్లే. అందుకొరకు ఏ సిద్ధాంతంలోనైనా కారణము కార్యము ఒకటి అని చెప్తారు కానీ భిన్నమని చెప్పరు. ఇది బ్రహ్మ ప్రతిపత్తి ప్రతిబద్ధంతో ఫలం శ్రూయతే. బ్రహ్మ ప్రతిపత్తి అంటే బ్రహ్మము తెలుసుకున్నందువల్ల, బ్రహ్మాకారం అయినందువల్ల ఫలం ఏంటిది అని అడుగుతారు కదా. అడిగినందుకు చెప్తూ ఉన్నాడు, బ్రహ్మ విదాప్నోతి పరం, బ్రహ్మం తెలుసుకున్నవాడు పరతత్వమనే పొందుతారు అని ఒక వాక్యం చెప్పింది. తరతి శోకం ఆత్మవితు, ఆత్మను తెలుసుకున్న వాళ్ళు దుఃఖాన్ని దాటుకొని పోతారు అన్నారు. తమేవ విదిత్వాతి మృత్యుమేతి, దాన్ని తెలుసుకొని మృత్యువుని దాటుకొని పోతారు. జననమైన ప్రవాహ రూపమైన మృత్యుని దాటుకొని, దాన్ని తెలుసుకొని, మట్టిని తెలుసుకొని, కుండను తెలుసుకొని, ఆత్మను తెలుసుకున్న తర్వాత, స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత మృత్యుని దాటుకుంటారు. ఇది చ ప్రత్యక్షావగమం చేదం ఫలం. ఇది ప్రత్యక్ష ఫలం, ఎప్పుడో కనిపించేది కాదు. ఈ ఫలం ఎటువంటిది? ప్రత్యక్షంగా అవగమం అంటే మనకు కనిపిస్తుంది. తత్వమసి, అదే నీవు అని చెప్పిన తర్వాత, దాన్ని తెలుసుకున్న తర్వాత, దాని అనుభూతి అయిన తర్వాత
అన్నం తింటే ఆకలి ఎట్లా అది తీరుతుందో అది ఎవరైనా చెప్పాలా ఏంటి? నీకే అనుభవానికి వచ్చేస్తుంది. అట్లాగే ఇది కూడా ప్రత్యక్ష అనుభవం. ఆత్మను తెలుసుకున్నవాడు ఆత్మస్వరూపుడు అవుతాడు. శోకం తరతి ఆత్మవితో, ఆత్మను తెలుసుకున్నవాడు దుఃఖాన్ని, ఏ దుఃఖము త్రివిధ తాపాల నుంచి విముక్తుడవుతాడు. ఇది అసంసార్యాత్మత్వ ప్రతిపత్తౌ, సంసారరహితమైన జీవుని యొక్క జీవరహితమైన తత్వం అంటే పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నందువల్ల సత్యాం సంసారి ఆత్మత్వం వ్యావృత్తే, సంసారి ఏదైతే ఉన్నాడో అసంసారి అయిన పరమాత్మను పొందుతాడు. సంసారిగా ఉండడు అని. కాబట్టి ఈ విధంగా తెలుసుకున్నది ఏమైంది అంటే జ్ఞాన విషయము బ్రహ్మజ్ఞానక ఫలం ఏంటిదంటే సృష్టి ఆది. ఈ బ్రహ్మం తెలుసుకున్నందువల్ల మోక్షాన్ని పొందుతాడు. కానీ సృష్టి ఆదిని తెలుసుకున్నట్టు మోక్షం పొందుతారు ఎవరన్నా? ఇంకా సృష్టి తెలుసుకున్న తర్వాత అందరూ తెలుసుకుంటా ఉన్నారు. ఇది కాకరకాయ, ఇది బీరకాయ, వంకాయ అని అందరూ తెలుసుకునే ఉన్నారు. ఇది దేవుడు సృష్టించున్నానని కూడా వాళ్ళకు తెలుస్తూనే ఉంది. ఇక ఆ విధంగా దేవుడు సృష్టించినంటే కూడా ఇక కారణం వాడికి వెతుకున్నట్టే కదా. దేవుడు అంటే వాడికి తెలుసు, వాడు అందరికంటే పెద్దవాడు, ఆయన చేశాడని అన్నారనుకోండి, అట్లయినా మేలే, బ్రహ్మం తెలుసుకున్నవాడే అవుతాడు. బ్రహ్మం చెప్పకపోయినా దేవుడు అంటున్నాడు కదా. అందుకొరకు మూల కారణాన్ని తెలుసుకున్నందువల్ల దుఃఖరహితం అవుతాడు అంటున్నారు. కానీ సృష్టిని తెలుసుకున్నందువల్ల దుఃఖరహితుడు అవుతాడని ఎక్కడ కూడా చెప్పవేళ. యత్పున కారణ విషయం విగానం దర్శితం, కారణ విషయంలో కూడా విరోధం చూపించారు కదా. ముందు పూర్వపక్షి చూపించారు కదా, కారణ విషయంలో కూడా కార్య విషయంలో ఉంది కాబట్టి కారణ విషయంలో కూడా విరోధం వస్తుందని. అసద్వా ఇదమగ్రాసీతు, ఈ సృష్టికి పూర్వం అసత్యం ఉండింది, సత్తు లేదు అని ఒక విరోధాన్ని చూపించాడు కదా. దాని గురించి చెప్పాలి కదా. ఇత్యాది తత్పరిహర్తవ్యం, మరి అసత్యం ఉంది తర్వాత సత్తు పుట్టింది అని ఒక విరోధాన్ని చూపించారు కాబట్టి దాన్ని మరి పరిహారం చేయాలా వద్దా? పరిహారం చేయకపోతే నీకు అశుద్ధంగానే ఉంటుంది, కానీ నీ సమాధానం శుద్ధంగా ఉండదు. దానికి ప్రధాన సమాకర్షాతు, సమాకరణ కారణ విషయమైన అది తర్వాత దాని నుంచి అనువృత్తి అయినందువల్ల అనే విషయాన్ని చెప్పి అసద్వా ఇదమగ్రాసీతు ఇది నాత్ర అసన్నిరాత్మకం కారణత్వేన శ్రావ్యతే. అసద్వా ఇదమగ్రాసీత్ అని ఈ తైత్రీయ శృతి లోపల అత్ర అసన్నిరాత్మకం కారణత్వేన శ్రావ్యతే, ఇది అసత్తు ఈ సృష్టికి కారణమని చెప్పడం లేదు. ఆ మంత్రం ఏం చెప్తుంది? ఈ సృష్టికంతా కూడా కారణము అసత్ అని చెప్పడము లేదు. ఎందుకు? అసన్నేవ స భవతి అసత్ బ్రహ్మేతి వేద చేతు అస్తి బ్రహ్మేతి చేతి వేద సంతమేనం తతో విదు. ఈ అసత్యే ఈ కారణము అని అసత్తుని తెలుసుకున్నందువల్ల వాడు అసత్య అవుతాడు. తద్రూపమైన బ్రహ్మం తెలుసుకున్నందువల్ల సత్య అవుతాడు అని కూడా శృతి చెప్పింది. కారణ రూపంలో నువ్వు అసత్యాన్ని తెలుసుకుంటే ఏదో అంటారే బ్రహ్మవిధి బ్రహ్మైవ విత్తి గర్ధవిధి గర్ధవైవ వర్తది అన్నట్టుగా ఇదంతా అసత్యం తెలుసుకున్నందువల్ల వాడు ఏమవుతాడు? అసత్యం అవుతాడా? సత్య అవుతాడా? సత్య అవుతాడు. మరి దాన్ని నిందిస్తుంది కదా. అసన్నేవ స భవతి అసత్ బ్రహ్మేతి వేద చేతు, ఆ అసత్య బ్రహ్మని ఒకళ్ళు తెలుసుకున్నట్టయితే వాడు అసత్ రూపమే. అస్థి బ్రహ్మేతి చేతి వేద సంతమేనం తతో విదుహు, అస్థి బ్రహ్మం ఒకటి వేరుగా ఉంది అని తెలుసుకున్నట్టయితే కారణభూతంగా వాడు బ్రహ్మస్వరూపమే అవుతాడు. ఇది అసద్వాద అపవాదేన అస్తిత్వ లక్షణం బ్రహ్మ అన్నమయాది కోశ పరంపరయ ప్రత్యేగాత్మానం నిర్ధార్య తో అకామయతి తమేవ ప్రకృతం సమాకృష్య సప్రపంచాం సృష్టిం తస్మాత్ శ్రావయిత్వా. ఇంతవరకు మనం చూసుకోవాలి. ఇప్పుడు దీని విరకంగా బ్రహ్మ ఏంటిది? అన్నమయాది కోశ పరంపరయ. అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం. నేను ఉదయం కూడా చెప్పుకున్నాం. అన్నమయం ఉపసంక్రమ్య, ప్రాణమయం ఉపసంక్రమ్య, మనోమయం ఆత్మానం ఉపసంక్రమ్య అని. సంక్రమ్య అంటే అర్థమేమి? దాన్ని దాటుకుంటూ పోయి ఆఖరికి ప్రత్యేగాత్మానం నిర్ధార్య, అది ప్రత్యేగాత్మ స్వరూపం నిర్ధారణ చేసి సోకామయత అనే ఈ వాక్యం ద్వారా తమేవ ప్రకృతం సమాకృష్య, ఆ తత్వాన్నే నిర్ధారణ సమాకృష్య అంటే దాన్ని అన్వయం చేసుకొని ఏం చేశారు? సప్రపంచం సృష్టిం. సప్రపంచం అంటే విస్తారమైన ఈ సృష్టిని తస్మాత్ శ్రావయిత్వ, ఆ తత్వం నుంచే ఇది కలిగింది అని ఆ శృతి చెప్పింది. తత్సత్యం ఇత్యాచక్షతే, ఏదైతే సమస్త
కోశాలను దాటుకొనిపోయి జీవాత్మ రూపంలో ఉందో అదే సత్యము, దాని నుంచి సమస్త సృష్టి అంతా కూడా జరిగింది అని వినిపించి అదే సత్యస్వరూపమైంది కూడా అని కూడా చెప్పబడింది. ఇది చ ఉపసంహృత్య తదప్యేష శ్లోకో భవతి. ఆ విషయాన్ని అక్కడ ఉపసంహారం చేసి ఆ విషయంలోనే ఆ విషయాన్ని ప్రతిపాదించేదే ఇగో ఈ శ్లోకం కూడా ఉంది అని అక్కడ ఆ మంత్రంలో ఆ ఉపనిషత్తులో చెప్పబడింది. ఇది తస్మిన్నేవ ప్రకృతి అర్థే శ్లోకం ఇమం ఉదాహరతి. ఆ అర్థంలోనే ఈ శ్లోకాన్ని కూడా ఉదాహరణ రూపంలో చెప్తున్నారు. ఏంటిది? అసద్వైతమగ్ర ఆసీతో. అసత్తే అగ్రే అంటే మొదట్లో, అంటే సృష్టికి ప్రారంభంలో ఉండింది. యది తో అసన్నిరాత్మకం అస్మిన్ శ్లోకే అభిప్రేయేత తతో అన్య సమాకర్షణే అన్యస్య ఉదాహరణాదు అసంబద్ధం వాక్యమాపద్యేత. ఒకవేళ అసత్తును నిరాత్మకం అస్మిన్ ఈ శ్లోకం లోపల అసత్తును నిరాకరణ చేయడమే ఒకవేళ అభిప్రాయమైతే అన్య సమాకర్షణ అన్యస్య ఉదాహరణం అసంబద్ధం, వేరే వేరే ఉదాహరణలు చెప్పబడి ఉన్నాయి కదా, ఆ ఉదాహరణలు అంతా కూడా అసంబద్ధమవుతాయి, విరోధం అవుతాయి, కానీ దానికి సంబంధించి ఉండవు. తస్మాన్ నామరూప వ్యాకృత వస్తు విషయ. నామరూపాన్ని వ్యాకరణం అంటే విస్తారం చేసే విషయములో ఆ తత్వము చెప్పబడింది. ప్రాయణ సత్శబ్ద ప్రసిద్ధ. నామరూపము లోపల వ్యాకరణం చేసే లోపల అంటే విస్తారం చేసే లోపల సృష్టి విషయం లోపల సద్రూప ఉనికి కలిగింది, సద్రూపాన్నే చెప్పారు కానీ అది ప్రసిద్ధమై ఉంది, కానీ అసద్రూపమైన తత్వం ప్రసిద్ధంలో ఎక్కడ కూడా లేదు. ఇది తద్ వ్యాకరణాభావాపేక్షయ ప్రాగుత్పత్తే సదేవ బ్రహ్మ అసదితవాసిదిత్యుపచర్యతే. తది వ్యాకరణాభావాతు అంటే అది ప్రపంచ రూపములో సృష్టి చేయలేదు కాబట్టి ఆ విషయంలో మనం ఒక ఊరికి వెళుతున్నాము. ఊరికేంటి, ఇక్కడ నుంచి మీరు ఇంటికి వెళ్తున్నారనుకోండి, అక్కడ మట్టి కుప్ప పోసి ఉంది. తెల్లారు వచ్చే వరకు అయ్యో మేము పోయేప్పుడు ఉట్టి మట్టే ఉండింది, తర్వాత ఇవన్నీ అయినాయి అంటే అర్థం ఏంటిది? అక్కడ సృష్టి ఉందా? సృష్టి అంటే ఆ సృష్టికి ముందు ఉట్టి మట్టి ఉందన్నాం, కానీ ఆ మట్టి కుండలుగా మారినాయి. ఎవరిని చేశాడా? మట్టి కుండలుగా మారుతాయా? చేసేవాడు ఒకరు ఉంటాడా? మరి అదే అనేది, ఈ మట్టి ఉంది మేము పోయేప్పుడు వచ్చేవారు కుండలు తయారైనాయి అంటే మట్టి కుండలు చేసినా, మట్టిని ఎవడన్నా కుండలు చేశాడా? ఈ సృష్టికి పూర్వం అసత్ అంటే ఏమి లేదు, తర్వాత అంత ఉత్పన్నమైంది అంటే అసత్ ఎక్కడైనా ఉత్పన్నం చేసిందా? మరి సృష్టి చేసేవాడు ఒకరు ఉన్నాడా? అది నామరూపాలతో లేదనే దాన్ని చెప్పి అసత్ రూపం చెప్పారు, కానీ అసత్ సృష్టి చేసిందని మాత్రము చెప్పలేరు. అసత్ ఎప్పుడు కూడా సృష్టిని చేయలేదు. అందుకొరకు ఏమన్నారు? ప్రాయణ సదేవ బ్రహ్మ అసది ఆసీదిత్యుపచర్యతే. ఆ సద్బ్రహ్మే అసత్ మాదిరిగా ఉండింది అంటే నామరూపాలు లేకుండా ఉండింది. సృష్టికి పూర్వము ఆ సద్బ్రహ్మే నామరూపాలు లేకుండా అసద్రూపంలో ఉండింది అంటే నామరూప రహితమై ఉండింది. సత్తే అసద్రూపంలో అంటే ఈ ప్రపంచ రూపంలో లేదు, సద్రూపంలో ఉండింది అనే దాన్ని గురించి చెప్పిందే. కానీ ఈ అసత్వం ఉండింది, తర్వాత సత్ అయిందంటే అసత్తు నుంచి సత్తు పుడుతుందా? నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సదా ఉభయోర్పదృష్టోంతస్తనయోస్తత్వదర్శిభి. నాసతో విద్యతే భావ, అసత్తు నుంచి భావపదార్థం పుడుతుందా? పుడుతుందంటే కుందేటి కొమ్మ నుంచి ఇదంతా పుట్టాలా? కుందేటి కొమ్మ లేనే లేదు, ఎట్లా పుడుతుంది? అసత్తే ఎప్పుడు? సత్ ఎట్లా పుడుతుంది? అందుకొరకు నా భావం అసత. అభావ పదార్థాలు కూడా అసత్తు నుంచి సత్తు నుంచి కూడా పుట్టవు. అసత్తు నుంచి సత్తు పుట్టదు, సత్తు నుంచి అసత్తు పుట్టదు. సత్తు నుంచి సత్తే పుడుతుంది, అసత్తు పుట్టదు. అంటే దీని యొక్క అర్థం ఏంటిది? సృష్టికి పూర్వము సత్పదార్థమైన బ్రహ్మము అసద్రూపంలో అంటే నామరూపాత్మకంలో లేదు అనే అర్థంలో ఇచ్చింది, కానీ అసత్తు నుంచి సత్తు పుట్టిందనే దాన్ని మాత్రము అక్కడ మనం సమన్వయము చేసుకోవద్దు. ఏషైవ అసదేవీదమగ్రాసీత్. అసత్తే ఈ అగ్ర అంటే ప్రారంభంలో ఉండింది అని ఇత్యత్రాపి యోజన. ఇప్పుడు ఇక్కడ ఏదైతే చెప్పబడిందో ఛాందోగ్య శృతి అసదేవిదమగ్రాసీతు, అగ్ర అంటే ప్రారంభంలో, ఏ ప్రారంభంలో? సృష్టికి ప్రారంభంలో అసత్యం ఉంది. దాని దగ్గర కూడా ఇప్పుడు చెప్పిన విషయాన్ని సమన్వయం చేసుకోవలసి
ఉంటుంది. తత్ సదాసీత్, తర్వాత తత్ ఆసీత్ అంటే సద్రూపంలో సృష్టి వచ్చేసింది అని కదా. ఏ రూపంలో? సద్రూపంలో సృష్టి వచ్చేసింది అనే దానికి మనకు కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల అసద్రూపంలో అంటే సృష్టి వికారరహితమై ఉంది, తర్వాత సృష్టి రూపంలో వచ్చింది అని చెప్పుకోవాలి. సమాకర్షణాత్ అత్యంతాభావాభ్యుపగమే తత్ సదాసీదితి కిం సమాకృష్యేత. అత్యంత అభావమే ఉంటే అక్కడి నుంచి సత్తు వచ్చింది అంటే దేన్ని తీసుకొని వస్తావు నువ్వు? ఇంకా అత్యంత అభావ పదార్థం నుంచి ఏ వస్తువు కూడా వచ్చే అవకాశము. ఒక వస్తువు ఉంది, అది అభావ రూపంలో ఉంది, మనకు కనిపించకుండా ఉండవచ్చు కాక. ఇప్పుడు అక్కడ ఏమి లేదు, ఒక చెట్టు మొలిసిందంటే ఏమి లేకుండా ఎట్లా మొలుస్తుంది? గింజ లేకుండా. కారణ రూపమైన గింజ ఉంది, అది అసద్రూపంలో ఉంది, తర్వాత మనకు కనిపించింది. అది అసలు విషయము. అట్లాగే ఈ సమస్తానికి అంతా కూడా అసత్యం ఉందంటే బ్రహ్మమే అసద్రూపంలో ఉండిందంటే నామరూపాలు లేకుండా ఉండింది. తద్ధైక ఆహురసదేవ ఇదమగ్ర ఆసీతు, అది ఒకటే ఒకటి అసదేవ ఇదమగ్ర ఆసీతు, అసతే అగ్ర అంటే సృష్టికి పూర్వంలో ఉండింది. ఇత్యత్రాపి న తృత్యంతరాభిప్రాయేన ఏకీయ మతోపన్యాస. ఇలాంటి మంత్రాల దగ్గర కూడా వేరే ఎక్కడొచ్చినప్పటికీ ఈ రూపంలోనే మనం అర్థాన్ని సమయం చేసుకోవలసి ఉంటుంది అని చెప్పి, క్రియాయామివ వస్తుని వికల్పస్య అసంభవాతో, క్రియలో వికల్పం ఉన్నట్టుగా వస్తువు యందు వికల్పం ఉండదు. వేరే క్రియలలో వికల్పంగా ఉంటుంది. ఇలా కాకుండా అట్లా చేస్తా, అట్లా కాకుండా అట్లా చేస్తాం, అట్లా కాకుండా అట్లా చేస్తా, దానిలో విఫలం ఉండొచ్చు. కానీ అసలు వస్తువు యందు వికల్పము ఉండదు. వంకాయలో వికల్పం ఉందా? వంకాయ కూరలో వికల్పం ఉందా? వంకాయ కూరలో రకరకాల నువ్వు చేయవచ్చు. వంకాయనే ఇంకోటికి ఇంకా అవుతుందా? అట్లాగే వస్తువు ఏంటిది? పరబ్రహ్మ తత్వము. క్రియ లోపల దానికి సంబంధించిన క్రియలో నీకు భేదం ఉంటే ఉండవచ్చు. తస్మాత్ శృతి పరిగృహీత సత్పక్షదాఢ్యాయైవ అయం మందమతి పరికల్పితస్య అసత్పక్షస్య ఉపన్యాస నిరాశ ఇది ద్రష్టవ్యం. ఆఖరి తేల్చి చెప్పారు. ఇది ఎవరికి చెప్పారు అంటే, శృతి పరిగృహీత సత్పక్షదాఢ్యాయైవ, శృతి ఏ సత్తును దృఢం చేసేదాని కొరకు ఈ వాక్యాలు చెప్పబడాయో అది దేని కొరకు అంటే, మందమతి పరికల్పితస్య అసత్పక్షస్య, మందమతులైన వాళ్ళు అసత్తును పరికల్పన చేసి, మందమతులు అంటే నాలాంటి బుద్ధి లేని వాళ్ళు లేదా అర్థం చేసుకోలేని వాళ్ళు, అటువంటి వాళ్లకు ఎందుకు చెప్పారు అంటే దాని ద్వారా సత్తును తెలుసుకుని ఉంటారనే ఉద్దేశం చేత దాని దృఢత్వం కొరకు చెప్పబడింది. కానీ ఆ సత్తే ఉండింది దాని నుంచి పుట్టింది అనేది అక్కడ నిర్ధారణ చేసి చెప్పేదాని కొరకు కాదు. తద్ధేదం తరిహ అవ్యాకృతమాసీతు. ఇదం అంటే కనిపించేదంతా కూడా అవ్యాకృతమాసీతు అంటే ఏ నామరూపం లేకుండా ఉండింది. తర్వాత ఇత్యత్రాపిన నిరధ్యక్షస్య జగతో వ్యాకరణం కథది. ఈ మంత్రం చెప్పిన దగ్గర కూడా అధ్యక్షుడు లేకుండా నిరధ్యక్షుని చేతను కర్త లేకుండానే మరి సృష్టి జరుగుతుందా? జరగదు. ఎక్కడ ఏ చెప్పినప్పటికీ దానికదే కాదు. అయితే ఎప్పుడు కావాలా? దానికైతే సృష్టి అవుతుందంటే ఎప్పుడు కావాలా కదా. లేదా కాలానుసారం అవుతుందంటే ఆ కాలాన్ని నియమించేవాడేవాడు ఒక కర్తున్నాడు లేదా? ఇప్పుడు అదే కదా చెప్తా ఉంటారు. నువ్వు ఎప్పటికమంటే ఎందుకు ఉంటుంది, దాని సమయం వచ్చినప్పుడు అవుతుంది. సమయాన్ని నియమించేవాడేవాడు ఒకరున్నాడు లేదా? వాడే చైతన్యం, వాడే తత్వము. అయితే వాని ద్వారా జరిగినట్ట దానికి అదే అయినట్ట. ఇప్పుడు చైతన్యం ద్వారా అయినట్టే కదా. ఇప్పుడు దానికదే అవుతుంది అని అన్నారు అనుకోండి, లేదు స్వభావంగానే అవుతుంది అనుకోండి. స్వభావంగానే అయితే ఎప్పుడు కావాలిగా? లేదు సమయం వచ్చినప్పుడు అవుతుంది. సమయాన్ని నియమించేది ఎవరు? ఒక చైతన్యం ఉంటుంది. సమయం జడము, సమయాన్ని నియమించేవాడు కూడా ఒకడు ఉంటాడు. స ఏష ఇహ ప్రవిష్ట ఆనకాగ్రేభ్య ఇధ్యక్షస్య వ్యాకృత కార్యాన ప్రవేశత్వేన సమాకర్షాతో. సమాకర్షదే సమాకర్షాతని సూత్రం ఇచ్చారు కదా. ఆ అధ్యక్షుడే ఎట్లా ఉన్నాడు అంటే, తయేష ఇహ ప్రవిష్ట, అతనే ఈ శరీరాల్లో ప్రవేశించి అంటే ఈ సృష్టిలో ప్రవేశించి ఉపాధులలో ప్రవేశించి ఆనకాగ్రేప్య కాలుగొట్టు దగ్గర నుంచి శిరస్సు వరకు కూడా వ్యాపించి ఉన్నాడు. సృష్టి చేశాడు. తదేవ అనుప్రావిశతో, కాలుగోటు దగ్గర నుంచి శిరస్సు వరకు కూడా
ఇది అధ్యక్షస్య వ్యాకృత కార్యాన ప్రవేశిత్వేన. అధ్యక్షుడు అంటే కర్తనే కార్యాన్ని చేసి ఆ కార్యంలో ప్రవేశించినట్టుగా మనకు సమాకర్షాతో అక్కడి నుంచి మనకు ఆ సమాధానము లేదా అభావము వస్తుంది. నిరధ్యక్షే వ్యాకరణాభ్యుపగమే ఈ అనంతరేణ ప్రకృతావలంబినా స ఇత్యనేన సర్వనామ్నా కహ కార్యానుప్రవేశిత్వేన సమాకృష్యేత. ఒకవేళ ఒక అధ్యక్షుడు లేకుండా కర్త లేకుండా కార్యం జరుగుతుంది లేదు సృష్టి జరుగుతుంది అంటే తర్వాత కూడా ప్రకృతావలంబినా స ఇత్యనేన సర్వనామ్నా కహ. ఈ సమస్త పేర్లు కలిగిన వాడు సమస్తం చేసేవాడు ఎవడు? మరి కార్యాన్ని ప్రవేశించేవాడు ఎవరు? అధ్యక్షుడు లేకుండా జరిగిందంటే సృష్టి చేసిన ప్రవేశించేవాడు ఒకడు ఉండాలి కదా. అధ్యక్షుడు లేకుండా జరిగింది అంటే దాన్ని ప్రవేశించాలనే పేరు ద్వారా మరి ఎవరో ఒకడు ప్రవేశించకుండా ఎట్లా ఉంటాడు? అందుకొరకు ఆ విధంగా మనం అనుకున్నప్పటికీ చేతనస్య ఛాయమాత్మనః శరీరో అనుప్రవేశ శ్రూయతే. చేతన సంబంధమైన తత్వమే శరీరంలో ప్రవేశించేదానికి అవకాశం ఉంటుంది, సృష్టిలో ప్రవేశించేదానికి అవకాశం ఉంటుంది, కానీ జడమైన వస్తువు ప్రవేశించడానికి అవకాశము లేదు. జడమైన వస్తువు అసద్ వస్తువు సృష్టి చేసేదానికి వీలు లేదు. తత్సృష్ట్వా అన్నాడు, సృష్టి చేశాడు. తదేవాన్ని ప్రవేశించాలంటే అందులో ప్రవేశించాడు. చేతన వస్తువు కాకుండా సృష్టి ఎట్లా జరుగుతుంది? దానిలో ప్రవేశించేది ఎవడు? ఎవడు ఉన్నాడా? శ్రూయతే అనుప్రవిష్టస్య చేతనాత్వ శ్రవణాత్ పశ్చక్షో శృణ్వన్ శ్రోత్రం మన్మానో మనః ఇతి. పశ్చం చక్షు చూస్తూ, శ్రోత్రం వింటూ, ఆ తర్వాత మనస్సు ద్వారా మననం చేస్తూ అని కూడా శృతి చెప్తుంది. అపిచ యాదృశం ఇదం అద్యత్వే నామరూపాభ్యాం వ్యాక్రియమానం జగత్సాధ్యక్షం వ్యాక్రియతే ఏవం ఆసర్గోపి గమ్యతే. ఈ ఏ